టాలీవుడ్ లో ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుంది. ప్రతి సినిమాని 2 పార్ట్స్ గా తీస్తున్నారు. ఇక కింగ్ నాగార్జున కూడా అదే బాటలో పడ్డారు. ఇటీవల నా సమీరంగతో విలేజ్ బ్యాక్డ్రాప్ సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. నా కెరీర్ లో అలా గ్రామీణ నేపథ్యంలో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. దానికి సీక్వెల్ గా వచ్చిన బంగారాజు కూడా సూపర్ హిట్ అయింది. ఇక బంగారాజును ఒక సిరీస్ గా అనేక పార్ట్స్ తీస్తామని నాగార్జున తెలిపారు. ఈ క్రమంలో బంగారాజు 2ని తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ కి వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సిరీస్ లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు చిత్రాలు సంక్రాంతి పండుగకొచ్చి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకే బంగారాజు 2 కూడా పండుగ బరిలో దింపాలని ఫిక్స్ అయ్యారట. ఇక కథ సిద్ధం చేయాలని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నాగార్జున, అఖిల్ హీరోలుగా నటిస్తారని తెలుస్తుంది. బంగారాజులో పెద్ద అయిన పాత్రకి నాగార్జున నటించగా చిన్న బంగారాజుగా నాగచైతన్య నటించారు. చైతు చేసిన పాత్రను సీక్వెల్లో అఖిల్ చేస్తారని సమాచారం. అఖిల్కి ఇప్పటి వరకు హిట్ లేదు. అతనికి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చే సినిమా బంగారాజు సీక్వెల్ అవుతుందని నాగ్ నమ్ముతున్నారట. బంగారాజు పల్లెటూరు నేపథ్యంలో ఉన్న సోషల్ ఫ్యాంటసీ కథ. ఇంద్రలోకం, ఆత్మలు, యముడు, గుడినిధి కోసం చేసే మాయలు, తంత్రాలు లాంటి కథతో బంగారాజు సినిమా ఉంటుంది. ఇప్పుడు సీక్వెల్ కూడా అలాంటి కథతో పాటు దేవుడికి సంబంధించిన నేపథ్యంలో ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారట. ఇటీవల డివోషనల్ కంటెంట్ చిత్రాలు అఖండ, కాంతార, కార్తికేయ 2 లాంటి చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకే బంగారాజు 2లో శివుడికి సంబంధించిన అంశాలు ఎక్కువ ఉంటాయట. ఇక గుడినిధిని కాపాడడానికి నాగార్జున, అఖిల్ పాత్రలు చేసే పోరాటాలు ఒక రేంజ్ లో ఉండేలా కథను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో అఖిల్ చిన్న బంగారాజుగా నటిస్తే కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ పడినట్టే. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే సంక్రాంతికి బంగారాజు వస్తే బ్లాక్ బస్టర్ అవటం ఖాయం. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నటినట్లు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది. గత 12 ఏళ్ల కాలంలో సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు, నా సమీరంగం మాత్రమే నాగార్జున కెరీర్లో సూపర్ హిట్స్ అయ్యాయి. ఈ 3 కూడా గ్రామీణ నేపథ్యంలో ఉన్న చిత్రాలే. అందుకే ఇక మీదట ఇలాంటి పల్లెటూరు కథల మీద నాగ దృష్టి పెట్టారట. అందుకే బంగారాజు 2ని త్వరగా సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నాగ్తో కలిసి అఖిల్ మనం చిత్రంలో కాసేపు నటించారు. ఇప్పుడు బంగారాజులో పూర్తి స్థాయిలో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ కొడతారేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.